ఆ స్థితికి ఎదుగుతాడు. నేనెంతటి వాణ్ణి, అంతా పరమేశ్వరానుగ్రహం అంటాడు. అన్నవాడు దానిలో నిలబడాలి. ఎందుకంటే ఉద్ధాన పతనములు వస్తాయి భక్తిలో. ఒకరోజు ఏదో కలిసి రాలేదనుకోండి, ఇన్ని మాటలు గుడికి వెళ్ళాను, ఇన్ని ప్రదక్షిణాలు చేశాను, ఇన్ని షష్ఠులు చేశాను, ఇన్నిసార్లు దీపం పెట్టాను, ఇన్ని దేవాలయాలకు వెళ్ళాను, ఇన్ని గోప్రదక్షిణాలు చేశాను, ఇన్ని పూజలు చేశాను, నాకు బిడ్డ కలగలేదు, ఎందుకు ఇంకా భగవంతుడిని నమ్మడం అంటాడు. కానీ భగవంతుడు ఎందుకు బిడ్డని ఇవ్వలేదో తెలుసుకోలేడు. అంతటి భక్తురాలు కనుకనే చాలా గొప్ప బిడ్డని ఇవ్వాలనుకున్నాడు. చాలా గొప్ప బిడ్డని ఇవ్వాలి అనుకున్నప్పుడు దానికి తగినంత పుణ్యం చేయించాలా వద్దా? అందుకనే అందరికీ ఇచ్చినట్టు ఇవ్వకుండా ఎక్కువ వ్రతాలు చేయించి, ఎక్కువ నోములు పట్టించి, ఎక్కువ దేవాలయాలు తిప్పి, ఎక్కువ ప్రదక్షిణాలు చేయించి, ఎక్కువ తీర్థయాత్రలు చేయించి, ఇంత ఫలితాన్ని అడ్డుపెట్టి అప్పుడు మహాత్ముడిని ఇస్తాడు. శంకరాచార్యుల వారంత తేలిగ్గా పుట్టారా లోకంలో? ఆఖరికి వెళ్ళి ఎక్కడో మహానుభావుడు ఆ త్రిశూరు క్షేత్రంలో అంత భజన చేసిన తరువాత శంకర భగవత్పాదులు ఆవిర్భవించారు. అంత పరీక్ష చేసి అంత పుణ్యాన్ని కట్టపెట్టిన తరువాత నిలదొక్కుకోగలిగినటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తిని ఇస్తాడు. అంతేకాని మిడిమిడి భక్తికి అలా ఇవ్వగలడు ఆయన మాత్రం. అందుకే భక్తి యందు ఉద్ధాన పతనములు ఉంటాయి. ఒక్కొక్కసారి కలిసి రాలేదనుకోండి, ఏం భగవంతుడండి అంటాడు. కలిసి వచ్చిందనుకోండి, అబ్బా నేను నమ్ముకున్న భగవంతుడు నన్ను ఎంత పైకెత్తాడండి అంటాడు. కానీ అలా కాకుండా కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, ఏదైనా భగవంతుని యొక్క విభూతియే అని నిలబడగలిగిన వాడు ఎవరుంటాడో వాడు స్థితప్రజ్ఞుడు. అందుకు అంటాడు గీతాచార్యుడు, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు. అన్నిటి యందు సమబుద్ధి కలిగినటువంటి వాడెవరో వాడు పరిణితి పొందినటువంటి భక్తుడు. దుర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ అంటాడు, లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు. ఒక రోజున లోకం పొగుడుతుంది, ఒక రోజున పూలదండలు ఇస్తుంది, ఒక రోజున బిరుదులు ఇస్తుంది, ఒక రోజున సన్మాన పత్రాలు చదువుతుంది, ఓ రోజు మహానుభావుడు వస్తున్నాడు తప్పుకోండి అంటుంది. అదే లోకం ఒక రోజున రాళ్ళు విసురుతుంది, ఒక రోజున చీత్కరిస్తుంది, ఒక రోజున దుర్మార్గుడు అంటుంది. ఈశ్వర నాకు రెండూ సత్కారాలే. నాకు కావలసింది కలిసి వచ్చిన రోజున పొంగిపోయి నీ పాదాలు విడిచిపెట్టకుండా, కలిసి రాని రోజున కుంగిపోయి నీ పాదాలు విడిచిపెట్టకుండా, పొంగు కొంగు రెండిటి యందు నీ పాదములే పట్టుకోగలిగినటువంటి లక్షణాన్ని నాకు కటాక్షించు అంటారు. కుంతీదేవి